నాకు గుర్తుంది మీరు 'ఆర్జీవిగా' గారు గూడా యాక్ట్ చేశారు గదా! ఒకసారి ఆయన యాక్ట్ చేస్తారా? చాలా రోజులయిపోయింది. అంటే ఆర్‌జీవీలా అడిగితే వెంటనే చేయడం చాలా కష్టమైన పని. దానికి కొంచెం ప్రిపరేషన్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువ కావాలి. అంతేగాని మీరు ఎలా పడితే అలా అడిగేస్తే అది రాదు. కష్టం. అంతే అంటారు. చాలా కష్టం. 'ఆర్జీ' గారిలాగా అమ్మాయిల గురించి ఏమన్నా జెప్తారా? ఆర్‌జీవీ గారు ఆల్రెడీ చెప్తున్నారు కదా అమ్మాయిల గురించి. మళ్ళీ నేను ఆయనలాగా చెప్పి ఎందుకు ఇదంతా? మరి అబ్బాయిల గురించి జెప్పండి పోనీ. అబ్బాయిల గురించి ఆర్‌జీవీ గారే మాట్లాడరు. నేనెందుకు మాట్లాడాలి అసలు? మరెవరి గురించి మాట్లాడతారు? ఇవి మనం మాట్లాడుకుంటున్నాం ఆల్రెడీ. సరే సినిమా గురించి చెప్పండి. ఏ సినిమా? ఏదైనా సినిమా, సినిమా ఇండస్ట్రీ. సినిమా అనేది ఒక అద్భుతమైన ఇండస్ట్రీ. సినిమాలు చేస్తారు. బాగుంటుంది. చూడండి, సినిమాలు చూడండి. మరి మీరు కూడా సినిమాలు తీయొచ్చు కదా! ఇప్పుడెందుకు అన్ని పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తున్నారు? 'జీఎస్టీ' అని అలాంటివన్నీ. అప్పట్లాంటి 'శివ' లాంటిది తీయొచ్చు కదా! ఆ సినిమా నాదే, ఈ సినిమా నాది. ఏ హ్మ్. ఎప్పుడు తీస్తారు మళ్ళీ అలాంటి సినిమా? తీస్తున్నాను కదా. అలాంటి సినిమా గావాలి. మంచి హిట్, బ్లాక్ బస్టర్ ఆ సినిమా కావాలంటే అదే చూడండి. మళ్ళీ ఎందుకు ఇంకోసారి తీయడం? డబ్బులు వేస్ట్. అంటే బ్లాక్ బస్టర్ కావాలి. అందరూ ఆడియన్స్ కూర్చొని చూసేలాంటి మూవీ కావాలి. ఏ క్వశ్చన్లు ఆయన అడగండి చెప్తారు ఆయన. సూపర్ అసలు. యాక్చువల్లీ 'ఆర్జీవి' గారే ఉన్నట్టు అనిపించింది. వాళ్ళు తిట్టుకొని ఉంటారు నన్ను. సూపర్. సూపర్. ఇది చాలా మందికి తక్కువ మందికి తెలుసు కదా మీరు. యాజ్ ఇట్ ఈజ్ అసలు వాయిస్ అట్లనే దింపేశారు. అంటే నా వాయిస్ చాలా సిమిలర్‌గా ఉంటది అని చెప్తుంటారు.